లాస్ట్ వీక్ ఛాలెంజ్ ఆన్సర్ వచ్చేసి స్టేషనరీ, బొటీక్ అండ్ ఫార్మసీ కూడా విజేత పక్కనే ఉన్నాయండి. ఈ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అనమాట. మనకి ఆల్మోస్ట్ అన్ని జనరల్ ఐటమ్స్ ఇక్కడే ఉంటుంటాయి. ఇప్పుడు ఈ వీడియో ఛాలెంజ్ వచ్చేసి రీసెంట్గా మేము సెలబ్రేట్ చేసుకున్నాం కదా, సో ఆ కేక్ ఏ ఫ్లేవరో గెస్ చేయండి. 2 క్లూస్ ఇస్తాను. ఫస్ట్ వన్, చాలా రీసెంట్గా ఈ ప్లేస్కి వెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ నేను వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను ఇక్కడికి వెళ్ళినప్పుడు. సెకండ్లీ, ఈ పర్టికులర్ థింగ్ చాలా చాలా ఫేమస్ ఆ ప్లేస్లోని. హలో, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే, నా పేరు సుష్మిత. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి యాక్చువల్లీ 2 థింగ్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఫస్ట్లీ, నన్ను చాలామంది ఈ సెలబ్రేషన్ది ఫుల్ వీడియో పెట్టమన్నారు, లైక్ షార్ట్స్లా కాకుండా ఫుల్. అందుకని చెప్పేసి ఇది పెట్టాను అనమాట. నిజానికి చాలా సింపుల్గానే చేసుకున్నాము. కేక్ కట్ చేసుకుని మిగిలిన డే అంతా నార్మల్గానే జరిగిపోయింది. అండ్ దెన్ నైట్ వచ్చేసి డిన్నర్కి బయటకు వెళ్ళాం అనమాట, డేట్ లాగా. అండ్ దెన్ నెక్స్ట్ డే వచ్చేసి నాకేమైనా కుక్ చేయాలనిపించింది. ఎందుకంటే లైక్ యూజువల్గా ఎవరైనా అడిగినప్పుడు అలా అప్పుడు అనిపించదు, బట్ దెన్ వెన్ ఐ యాక్చువల్లీ ఫీల్ లైక్ కుకింగ్, దాట్స్ వన్ ఐమ్ లైక్ మోస్ట్ ఎంతూజియాస్టిక్. సో అలా అనుకుని పోహా చేద్దాం అనుకున్నాను. స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ, ఎందుకంటే మాకు హాస్టల్లో ఉండేదాన్ని అనమాట. అండ్ ఆ టైంలోని ఎవ్రీ సింగిల్ డే బ్రేక్ఫాస్ట్ మనకి వేరియస్ టైప్స్ ఉంటుంటాయి. ఒకప్పుడు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు స్క్రాంబుల్డ్ ఎగ్ లైక్ వెస్టర్న్ టైప్. అండ్ దెన్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ క్యూజిన్స్ చేస్తుంటారు. అండ్ లైక్ వైజ్ పోహా కూడా చేస్తుంటారు అనమాట. అండ్ స్కూల్లోని చేసినంత బెస్ట్ పోహా నేను ఎప్పుడూ తినలేదు. లైక్ యాక్చువల్గా స్కూల్లో ఉన్నప్పుడు అయితే మేము స్కూల్ ఫుడ్ అంత వాల్యూ చేయం, యక్ స్కూల్ ఫుడ్ అనుకుంటుంటాము. కానీ బయటకు వచ్చేటప్పటికి ఐ విష్ సమ్వన్ మేక్స్ ఇట్ జస్ట్ ద సేమ్ వే అనిపిస్తుంటుంది. సో అలాగా నేను యాక్చువల్లీ వాళ్ళ ఆమ్లెట్స్ కూడా చాలా బాగా చేస్తుంటారు అనమాట. చాలాసార్లు ట్రై చేస్తుంటాను వాళ్ళు చేసినట్టు రావాలని. లైక్ ఐ డోంట్ నో వాట్ దే డూ. అన్నీ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్, బట్ దెన్ దే సంథింగ్ డిఫరెంట్ అబౌట్ ఇట్. సో అలాగా పోహా ట్రై చేద్దాం, వాళ్ళు చేసినట్టు చేద్దాం అని చెప్పేసి ఐ కేమ్ అబౌట్ ఇట్. అండ్ రెసిపీస్ వచ్చేసి నేను జస్ట్ ఆన్లైన్లో చూసుకుని లైట్గా కొంచెం అలా ఎప్పుడు మోడిఫై చేసుకుంటూ అలా నేర్చుకుంటున్నాను. మీకు తెలిసిందే, నేను ఏ రెసిపీ అయినా చేసే ముందు ఫస్ట్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను. ఎందుకంటే కొన్ని ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. అండ్ నేను అంత స్పీడ్ చేయలేను కాబట్టి అన్నీ దగ్గరలోనే పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ ఒకదాని తర్వాత నెక్స్ట్ అలా వేసేస్తుండొచ్చని. సో అదే విధంగా ఈసారి కూడా అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకుని, నేను చూసిన రెసిపీలోని వచ్చేసి సాల్ట్ అండ్ షుగర్ కూడా వేశారు పోహాలోని. యూజువలీ షుగర్ వేయరు, బట్ దెన్ మాకు స్కూల్లోనే ఎలా అయితే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి కొంతమంది స్పైస్ తినలేరు. మన సౌత్లో ఎంత అలా తింటారో ఆ విధంగా తినలేరు కాబట్టి మాకు కొంచెం స్పైసెస్ అన్నీ తక్కువగా చేసేవారు. సో అదేవిధంగా ఈ రెసిపీ కొంచెం దానికి క్లోజ్గా అనిపించి నాకు ఇలా ట్రై చేస్తున్నాను. కాకపోతే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, అది మీకు లాస్ట్లో చెప్తాను దాని గురించి. అదేంటో మీరు ఆల్రెడీ గెస్ చేస్తారు అంటే వెంటనే వెళ్ళి కమెంట్ చేయండి. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండొచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా కుకింగ్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ దే మస్ట్ హావ్ గెస్డ్ ఇట్ పైన. బట్ ఫస్ట్ ఇలా అన్నీ చేసుకుని ఇంకా మనం లైక్ యాక్చువల్లీ కుక్ చేసేటప్పుడు ఇంకా మనం సెపరేట్గా సాల్ట్ అవి వేసుకోమన్నమాట. సో ఇట్స్ లైక్ రియలీ సింపుల్ అండ్ మనకి 15 minutesలో తయారైపోద్ది. యాక్చువల్లీ లెస్ దెన్ 15 minutes. కానీ నేనైతే నాట్ స్కిల్డ్ కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే ఇదంతా మళ్ళీ చూసుకోవడం, ఏమైనా మిస్టేక్స్ జరిగినప్పుడు అవన్నీ మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం, ఆ హ్యాక్స్ అవన్నీ చూసుకొని అలా చేసుకోవాల్సి వచ్చింది. మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ కాదండి, బట్ లైక్ టెక్నిక్ కొంచెం ఇంకా లాంగర్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఎందుకంటే లైక్ పీనట్స్ చేసేటప్పుడు ఈజీగా తీసేస్తుంటారు, కానీ అలవాటు లేని వాళ్ళకైతే మాత్రం ఇలాగ స్పూన్ పెట్టుకుని కొంచెం అలా తీసాను కదండి. సో అలాంటివి చెప్తున్నాను అనమాట. అది అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇంకా సెకండ్స్లో చేసేస్తారు. దాట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో లైక్ ఈ రెసిపీ వచ్చేసి మనకి లెస్ దెన్ 10 minutes పడుద్ది అన్నీ కట్ చేసుకుని ఉంటే మనకి. పొటాటోస్ వచ్చేసి ఆప్షనల్ అండి, లైక్ టైం ఉంటే వేసుకుంటుంటారు, లేదంటే అది లేకుండా కూడా తినొచ్చు అనమాట, చేసుకోవచ్చు అనమాట పోహా వచ్చేసి. అండ్ కొంతమంది ఏం చేస్తుంటారంటే చిన్ని పీసెస్లో చేసుకుంటారు, సో దట్ ఇట్ కుక్స్ ఈజియర్ అండ్ ఫాస్టర్.
కానీ నేనైతే స్కూల్ టైప్ లాగే చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా సిమిలర్ సైజ్కే వెళ్ళిపోయాను చేయడానికి. కానీ ఇక్కడ కొంచెం టైం తీసుకుంది లైక్ కుక్ అవ్వడానికి. అండ్ బిసైడ్స్ నాకు పొటాటోస్తోని ఒక బ్యాడ్ హిస్టరీ. దో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్. నేను ఎప్పుడూ ట్రై చేసిన ఇట్ నెవర్ కుక్స్ ప్రాపర్లీ. సరిగ్గా ఎప్పుడు కుక్ అవ్వదు. ఎప్పుడు సరే అయిపోయింది కదా, చాలా టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసి నేనేమనుకుంటానంటే లిడ్ పెట్టేస్తే దానికి అదే అలా కుక్ అయిపోద్ది ఆ వామ్త్కి అనుకుని హాఫే కుక్ అవుతుంటుంది చాలాసార్లు నేను ట్రై చేసినప్పుడు. బట్ ఈసారి అయితే మాత్రం చాలా చాలా బాగా అయినాయి. అండ్ ఫస్ట్ టైం నా ఎస్టిమేషన్ కరెక్ట్ వచ్చింది పొటాటోస్ దగ్గరకు వచ్చేటప్పటికి. ఇంకా ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి అంటారా, నేను యాక్చువల్లీ ఇది మిక్స్ చేసేటప్పుడు ఇదేంటి పొటాటో కర్రీ చేస్తున్నట్టున్నాను, ఏమైనా మిస్టేక్ చేశానా అనుకున్నాను. ఎందుకంటే మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఎల్లో టైపే వస్తుంది. అండ్ అప్పుడు ఆ స్టేజ్లో చూసేటప్పటికి వైట్ అండ్ ఎల్లో వచ్చేసేటప్పటికి నేను అనుకున్నాను ఏంటిది ఇలా వచ్చింది, అయ్యో అందరు ఇదే కదా తింటారు ఇప్పుడు అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ లిడ్ పెట్టేసేటప్పటికి అది ఫుల్ కుక్ అయింది. సో ఇట్ ఫెల్ట్ సో మచ్ బెటర్. అండ్ ఫైనలీ చూసారు కదండి, ఇది నా పోహా రెసిపీ. లెస్ దాన్ 15 minutesలోని చేసేసుకోవచ్చు. ఆల్ వీ నీడ్ ఆర్ జస్ట్ సమ్ చిల్లీస్ కట్ అండ్ పొటాటోస్ ఇఫ్ యూ విష్, బట్ నాట్ రాలీ. బట్ మిగిలినవన్నీ మాత్రం ఆల్రెడీ ఇంట్లో ఎప్పుడు వండివే అలాంటి ఐటమ్సే. సో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు తినాలన్నా స్నాక్స్ టైప్ కూడా చాలా బాగా సెట్ అవుద్ది. ఇందాక చేసిన పీనట్స్ అండ్ సమ్ కొరియాండర్ కూడా అలా పైన వేసి బాగా మిక్స్ చేస్తే అది కూడా చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి. అండ్ ఇప్పుడు మమ్మీకి నాన్నగారికి అందరికీ వెయిట్ టేస్ట్ చూపిద్దాము అండ్ వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. ఈసారి నా మిస్టేక్ కూడా చెప్తారు, వినండి. చూడ్డానికి మాత్రం ఎంత బాగుందంటే ఇట్ టేస్టెడ్ దాట్ గుడ్ యాజ్ వెల్. లైక్ మీ అందరికీ నేను టేస్ట్ చూపించాలనుకుంటున్నాను, బట్ లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఇలా అయినా షేర్ చేసుకుంటే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నదో చెప్తే ఇట్స్ ద సేమ్ యాజ్ మీ మేకింగ్ ఇట్ ఫర్ యూ. వీడియో తీస్తున్నావారా? ఎస్, తిను నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పుకుంటాను నేను. చాలా బాగుందిగా. థ్యాంక్స్. కొంచెం బాగుంది. కొద్దిగా ఉప్పు వేసాను, ఇంకా కొద్దిగా ఉప్పు వేస్తాను. ఓకే చాలా బాగా చేసావు. ఓకే, అది ఉప్పు కూడా కొద్దిగా వించు, ఇంకా చాలా బాగుంది. థ్యాంక్స్. సో విన్నారు కదండి, ఇందాక మిస్టేక్ అని చెప్తున్నాను కదా. సో అది షుగర్ అయితే సరిపోయింది, కానీ సాల్ట్ అయితే మరీ తక్కువ వేసాను. ఎక్కువ అయిపోద్దేమో అని భయంతో మరీ తక్కువ వేస్తాను. అక్కడ ఇష్యూ వచ్చింది మనకి. బట్ యాజ్ ఆల్వేస్ బిగినర్, సో హ్యాక్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. అండ్ దీనికి మేము కనిపెట్టిన హ్యాక్ ఏంటంటే ఇలా చట్నీ అండ్ కెచాప్తోని తింటుంటే పోహా టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. అండ్ రెండు కలిపి అలా ఈవెన్ అయిపోతున్నాయి. సో దాట్స్ అవర్ హ్యాక్ ఫర్ దిస్ వన్. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే వెంటనే వెళ్ళి లైక్ చేయండి. అండ్ నచ్చుద్ది అని వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆల్సో మీరు నా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏం పోస్ట్ చేసినా మీకే ఫస్ట్ తెలుస్తుంది. అనదర్ థింగ్, మీకు కూడా ఇలాంటి హ్యాక్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. బాయ్, టేక్ కేర్.